అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్. రెస్పెక్టెడ్ హస్బెండ్ వైఫ్, అప్కమింగ్ కపుల్ అండ్ యంగ్ జనరేషన్. ముచ్చటగా మూడు సూత్రాలు హ్యాపీ ఫ్యామిలీ లైఫ్లో హస్బెండ్ అండ్ వైఫ్ సంబంధించి నా అనుభవంలో నుంచి నేను గమనించిన దాన్ని బట్టి 3 విషయాలు అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 3 విషయాలు ఏంటంటే హిందీలో ఉన్నాయన్నమాట. మితవచన్, హితవచన్, ప్రియవచన్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. అసలు ఏంటి వాటి గురించి చూద్దాం. వీటిని నా అనుభవంలో నుంచి చూసినట్లయితే మితవచన్, హస్బెండ్ అండ్ వైఫ్ మితంగా ఎంత అవసరం అంత మాట్లాడుకో మంచిది. రెండో దానికి వస్తే హితవచన్ అంటే ఇతరులకి, మీ ఇద్దరికి హితం, హెల్ప్ఫుల్గా మంచిగా ఉండే వర్డ్స్ మాత్రమే వాడుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇక మూడోది ప్రియవచన్. ఏది మాట్లాడుకున్నా ఇద్దరికి కొంచెం సాఫ్ట్గా, రిలాక్స్గా, మనసుకి ఓదార్పుగా, మంచిగా, ప్రశాంతంగా ఉండే మాటలు మాట్లాడుకోవాలి. ఇలా లేనప్పుడు ఏమవుతుంది అనేదానికి ఉదాహరణ చూద్దాం. 75-85 ఇయర్స్ ఉన్న కపుల్స్ని చూశాను నిన్న. వాళ్ళిద్దరూ ఆయన ఇంట్లో కూర్చొని అరుచుకుంటున్నారు. అది తేలేదు, ఇది పెట్టలేదు, నాకు అది చేయలేదు అని భయంకరంగా మాట్లాడుతున్నారు. ఆవిడ హాల్లో కూర్చొని నీకెంత పెట్టినా అంతే, నువ్వు ఇట్లే మాట్లాడతావు, అప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడావు, ఇప్పుడు మాట్లాడావు అని ఈవిడ మాట్లాడుకుంటుంది. సో ఇక్కడ ఏమైంది, ఎప్పుడెప్పుడో వాళ్ళు మాట్లాడుకున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ విషయంలో మీకు అసెట్, మీ ఇద్దరు బాండ్ ఎట్లాంటిది అంటే మొత్తం కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ మీ ఇద్దరే ఉంటారు, ఎవరున్నా ఎవరు లేకపోతే. ఇది అయితే వాస్తవమైన విషయం. మీరు గుండెల మీద చేసుకొని ఆలోచిస్తే అర్థమవుతుంది. దీనికి ఆ బంధాన్ని పదిలంగా పెట్టుకోవడం కోసమని మనం ఈ 3 సూత్రాలను పాటించడం చాలా అవసరం. లేకపోతే ఏమవుతుంది, ఫస్ట్ అయ్యేదేమంటే ఆ మాటలను తిరిగి ఆలోచించడం వల్ల ఒకరినొకరు హర్ట్ చేసుకున్నప్పుడు మనసు తెలియని బాధకు లోనవుతుంది. అది అట్లనే పోతూ ఉంటుంది. అది మర్చిపోదు, మళ్ళీ గుర్తు చేసుకుని అప్పుడు అనేసి ఎత్తుకొని వచ్చుకుంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మానసికమైనటువంటి హెల్త్ లాస్ అవుతుంది. దానివల్ల ఆ ప్రభావం వల్ల ఫిజికల్గా హెల్త్ లాస్ అవుతుంది. ఈ 2 లాస్ అయినప్పుడు ఏమవుతుంది, లాంగ్ రన్లో అంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా మీ జర్నీ అయితే ఉంటుంది కదా, ఆ లాంగ్ రన్లో ఏమవుతుందంటే అన్నీ గుర్తు చేసుకొని ముందేసుకొని బాధపడడం అనేది జరుగుతుంది. ఈ ఛాన్స్ ఇవ్వకూడదు. ప్రతిరోజు ఇద్దరిని హ్యాపీ చేసుకునే విధానంలో ఎంత మీరు విన్ అయ్యారు అనే దాన్ని గమనించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎంత మాట్లాడుకున్నా హస్బెండ్ అండ్ వైఫ్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, నేను ప్రొఫెషనల్గా టీచర్, ప్యాషనల్గా సైకాలజిస్ట్, స్పిరిచువల్ ప్రాక్టీషనర్, యోగా అండ్ డాన్స్ థెరపిస్ట్. ఇవన్నీ ఎందుకు అంటే ఫ్యామిలీలో వచ్చినటువంటి జర్నీలో నేర్చుకున్న లెర్నింగ్ పాయింట్స్ ఇవి. చాలా వరకు నేను చాలాసార్లు చెప్పాను కూడా. ఆ సఫరింగ్స్లో నుంచి నన్ను నేను కోపప్ చేసుకోవడం కోసమని గమనిస్తూ వచ్చినప్పుడు అర్థమైన విషయాలు. మాట్లాడుకోవడం, అరుచుకోవడం, వీటన్నింటి వల్ల ప్రభావం ఎక్కడ జరుగుతుందంటే మన హెల్త్ మీద జరుగుతుంది అనేది అర్థమైంది అనమాట. మన హెల్త్ మీద ఫస్ట్ జరిగినప్పుడు ఇద్దరు, ఈవిడ మాట్లాడుకోవడం వల్ల, ఆయన అరవడం వల్ల ఈమెకి ఇబ్బంది, ఆమెను అరిచి అట్లా చేయడం వల్ల ఆయనకి ఇబ్బంది. తెలియకుండా ఎక్కడో మైండ్ ప్రెషర్కి లోనవుతుంది. ఆ రిఫ్లెక్షన్స్ ఫిజికల్ సిస్టమ్ మీద ఉంటుంది. ఇవన్నీ కనెక్షన్ అక్కడికి ఆగిపోదు, మళ్ళీ అది అప్లిఫ్ట్ అవుతూ పోతూనే ఉంటుంది. ఇది కంటిన్యూ జర్నీ అండి. కాబట్టి ప్రతిరోజు వెరీ ఇంపార్టెంట్. దాన్ని అట్లనే అప్లిఫ్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఈరోజు మనం ఎంత ద బెస్ట్ చేసుకున్నాం అనేది గమనించుకోవాలి. అది అయ్యే పని కాదండి, తను అర్థం చేసుకోరు, ఆవిడ అర్థం చేసుకోదు, ఇది వద్దు. ఈ మాటలే దగ్గరికి రానియద్దు. మనం ఒక ఫ్యామిలీ అంటేనే, హస్బెండ్ అండ్ వైఫ్ అంటేనే మీ ఇద్దరు
ఒక అప్లిఫ్ట్ జరిగింది. హస్బెండ్ అండ్ వైఫ్ ఒక ఫ్యామిలీని రన్ చేసేటటువంటి, కలిసి రన్ చేసేటటువంటి ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ ఫామ్ అయింది. అది ఎవరి కోసం? మీ ఇద్దరి కోసం. మీ ఇద్దరు సింగిల్గా అయిపోయినప్పుడు ఒక పర్సన్కి ఒక ప్రెషరింగ్స్ అనేది విపరీతంగా ఉంటుందండి. కొట్టుకున్నా, తిట్టుకున్నా, అరుచుకున్నా, ఏం చేసుకున్నా కూడా కానీ ఒక పర్సన్కి ఇంకో పర్సన్ ఉండడం అనేది చాలా అవసరము. ఫిజికల్గా, సైకలాజికల్గా అనే విషయాన్ని మన వాళ్ళు పెద్దలు గుర్తించి ఒక సపోర్టింగ్ సిస్టంగా వీళ్ళిద్దరిని అలా మ్యారేజ్ అనే సిస్టంతో పవిత్ర బంధం అని దానికి ఒక సిస్టాన్ని ఇచ్చారు. అది కూడాను చాలా గొప్పగా ఇచ్చారు. హిందూ సిస్టమ్ అనే కాదు, ప్రతి ఒక్క రిలీజియన్స్లో చాలా గొప్పగా డిజైన్స్ ఉన్నాయి. వాటిల్లో ఎస్పెషలీ మనకు తెలిసిన ఈ సిస్టంలో చూసినప్పుడు దేవతలు ఎవరు చూసినా కూడా ఆ రిలేషన్స్తోనే చూపిస్తూ పోతారు. లక్ష్మీనారాయణలు, పార్వతీ పరమేశ్వరుడు, బ్రహ్మ విష్ణువు, వాళ్ళిద్దరి రిలేషన్ ఎంత గొప్పగా చూపించడం అనేది ఉంటుంది అన్నమాట. అంటే సిస్టంలో ఎలా ఉందంటే కపుల్ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఎన్లైట్మెంట్ చేయడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సో మీరు ప్రతిరోజు చెప్పడం ఈజీనే మేడం, చేయడము అంటే అఫ్కోర్స్ నాకైనా మీకైనా ఎవరికైనా ప్రాక్టీస్. అది ఎందుకు ప్రాక్టీస్? ఈరోజుతో అయిపోయేది కాదు కదా జర్నీ. ఇట్స్ అ లాంగ్ జర్నీ. మా ఆవిడ, మా వారు అని మీ ఇద్దరే చెప్పుకుంటారు అంతే. మీ ఇద్దరే ఉంటారు కాబట్టి సరే, వెరీ ప్రీషియస్ రిలేషన్షిప్ కాబట్టి ఈ రిలేషన్షిప్ని ప్రతిరోజు అప్లిఫ్ట్ చేసుకుంటూ పోవాలి. ఎందుకు అంటే ఇంకొకటి ఇక్కడ మీరు గమనించవచ్చు, ఎంతసేపు మేడం హస్బెండ్ అండ్ వైఫ్ గురించే చెప్తారా, ఫ్యామిలీ అంటే వాళ్ళిద్దరేనా, ఇలా అనుకోకండి. మీరిద్దరు ఫ్యామిలీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ రూట్స్. మీతోనే మిగతా అందరూ వస్తారు. ఫ్యామిలీ సిస్టమ్ అనేది చాలా బ్యూటిఫుల్ సిస్టమ్. సో మీరు అటువారిని ఇటువారిని అందరినీ బ్యాలెన్స్ చేయాలి. అంటే ఫస్ట్ మీరిద్దరు ద బెస్ట్గా ఉండాలి. మీరిద్దరు బెస్ట్గా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి మీ పిల్లలు బెస్ట్గా ఉంటారు. అలా 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 ఇది ఒక లింక్ సబ్జెక్ట్ కాబట్టి ఫ్యామిలీ అంటేనే లింక్ సబ్జెక్ట్. ఫ్యామిలీ అంటేనే సూక్ష్మ మైక్రో విషయాలు మ్యాక్రో విషయాలుగా మారిపోతాయి. కాబట్టి ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఏంటి ఈ మూడు? హితవచనం, మితవచనం, ప్రియవచనం. ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజులో అది మనం అప్లిఫ్ట్ చేసామా లేదా అని గమనించుకోండి. అది పెట్టుకొని గమనించుకొని పోతూ ఉండాలి. అరే ఈరోజు అర్చేసుకున్నామే, అయిపోయింది కథం అని ఫీల్ అవ్వకండి. ఆ మూడు గుర్తుపెట్టుకొని అరే బై ఈరోజు ఇలా అయిపోయింది, రేపటికి ఇలా జరగకుండా చూసుకోవాలి. ఇలా ప్రతిరోజు చూసుకోవాలి. సూత్రాలు అలా పెట్టుకొని, ఫార్ములాస్ అన్నీ అలా పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఐఎమ్ జెస్ లతారాజు. I want to see happy, healthy, wealthy, successful families. It's family time. Happy family life. Thank you.